యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఏ ఒక్క సంతోషం, నా పిల్లలు నన్ను అమ్మ అని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు. అవును. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వకంగా పిలుస్తున్నారు కదా. బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద ఆయన, నేను క్యూలో నించుంటున్నాను అనమాట. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆయన అంటున్నారు, అమ్మ నమస్కారం అమ్మా, బాగున్నారా, మంచిగా దర్శనం చేసుకోండి. అంటే అమ్మ అన్న మాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా. మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము? ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము. ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును. అమ్మని ఎవరిని పిలవలేము. అది ఎవరికో కొంతమందికి వస్తుంది. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్, మామూలుగా లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేం కాబట్టి చాలా ఆనందంగా. ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా? ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను, ఎంతమంది నాకు పిల్లలు, ఏ హీరోకి అవుతున్నాను, ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మనోజ్ అయినా, వీళ్ళందరూ, తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు, వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగిర్రా నేను పెరగలేదురా, ఇలాగే నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు. ఎందుకంటే నేను అప్పుడే తల్లి అయ్యాను, తల్లి అలాగే ఉన్నాను, కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం, అమ్మమ్మ అయినా అమ్మమ్మకి అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 ఎల్లదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే. చెప్పడంలో తప్పు లేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఒక వయసు వచ్చిన తర్వాత, నేను 30 అంటే నమ్ముతారా? అసలు నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు, నా మనసు, నా హృదయంకి 22, కానీ నా వయసుకి 61. నా శరీరానికి, అవును, దేవుడిచ్చిన శరీరం ఇది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయే కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది అయింది లెక్క. లేదు, చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను, బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి. అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది, అలాగే ఉంటారు. 61 ఏళ్ళు. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా? వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. ప్యూర్ వెజిటేరియన్, కరెక్ట్గా టైంకి తింటాను. ఒక పదార్థం నచ్చిందంటే, నా బేసిక్ చెప్తున్నాను, ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి, ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి. అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మనదే.
అవును. మనం కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి, పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదుటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. అవును. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. అవును. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది. ఇవాళ 1 ఇయర్ అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలే, దొరికింది. చెయ్యాలని. సో ట్రూ. అది నిజంగా ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అవును. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది. ఎన్నిసార్లు మేము చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు? మీరు ఇవ్వరు కదా. అన్నీ రాసి పెట్టే ఉంటాయి. కాకపోతే అలాగే నేను దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యమవుతుంది. ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అవునా? టైంకి భోజనం చేస్తా. ఒక చిన్న పదార్థం నచ్చిందంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను. చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను. ఒక మైసూర్ పాకు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్వీట్ ఎక్కువ తింటాను, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, నాకు నచ్చింది, ఒక 2 పీస్ తినేస్తాను, 3 పీస్ తినాలి చాలు. ఇంకా వెగట్ వస్తుంది. వెగట్ వచ్చిన తర్వాత వద్దు, ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను. మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయిపోయింది కదా, తృప్తిగా తినేసావు కదా, ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అలాగే ఫుడ్ మాత్రమే కాదు, చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. పీక్ సమ్మర్లో కూడా చాలామంది నన్ను ఆర్టిస్ట్ మా కోస్టర్స్ అంటారు, అంత వేడిగా ఉంది, అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని. ఏమో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. అదే ఇందాక ఒక గోడ ఉంది, చిత్రం రాయాలంటే ఈ గోడ అన్న ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం రాయడానికి. స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా, ఉండాలి, అందంగా ఉండాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది. ఇది సీక్రెట్. ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతారు ఒక రోజుకి? ఎలాగైనా 5 to 7 లీటర్స్ వరకు తాగేస్తారు. అవునా? ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు, మా స్టాఫ్కి తెలుసు. షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు, కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది, అది దానికి బాటిల్ వెళ్తూనే ఉంటుంది. యూజువల్గా అబ్జర్వేషన్లో నేను ఇప్పుడు నా ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయటికి లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయో లేదో, నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది. కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ ఫామ్ అయ్యాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది. క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి. కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది. అది మీ చేతి దాటి వెళ్ళిందంటే దట్ ఇస్ ద ప్లేస్, మీరు చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే, మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. బాడీ సిస్టమ్ అలవాటైపోతుంది. అవును. ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకుమే చూడగలుగుతాం. మనకి పొట్టకి ఎంత కావాలో, మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం. అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా. మనం తాగగలుగుతాం, నీళ్ళు తాగుతాం, మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం. అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుకోవాలి అంటేనే మైండ్ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది. స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు. ట్రూ. ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం. మన చేతిలో మన బ్రేక్ ఉందమ్మా, ఒక బండి మీద వెళ్తున్నాం, మన లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు, సహకరిస్తుంది. మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు. అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వేని అక్కడ మనకు దారిని చూపిస్తూ అంతే. కొన్ని దాటి వెళ్ళాల్సిందే, తప్పదు. మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే
కొని చేయాల్సిందే. మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 7 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు, మినిమం 3 లీటర్స్ తాగండి. ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది, బయట తినేస్తున్నాం. మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినాలని ఉంది, వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు. మీరు టెంప్ అవ్వకుండా ఉండండి, వాళ్ళు ఫోర్స్ చేయలేరు. నిజమా? అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది. ఫుడ్, వాటర్ ఇంటేక్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు మీరు? ఏం చేయను, ఇంటి పని అంతా నేను చేస్తాను. ఓకే. ఇంట్లో ఉంటే పని మనిషి నేనే, వంట మనిషి నేనే. పిల్లలు ఉన్నా పనమై ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసిడి ప్రాబ్లం ఉంది. ఓ ఓకే. చాలా హై వాల్యూమ్లో ఉంది. అది ఏం చేస్తానంటే, ఇది బాగానే ఉంది భూమమ్మ, ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది. రేపు చేస్తానమ్మా, సర్లే నువ్వు రేపు చేస్తున్నావు, సరే రేపు చెయ్యి, కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను. దానికే సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది. ఓకే, రేపటి దాకా ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి, అది నీట్గా ఉంటుంది కదా. అది ఏమవుతుంది, నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా, ముందే తుడిసేసి పెట్టేద్దాం. ఎక్సర్సైజ్ అంటే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్డ్ కోర్గా నేను చేసేది ఏమి లేదు, ఇంటి పని అంతా నేను చేసుకుంటాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అని షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒక చోట తిరుగుతూనే ఉంటాను. వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, మీలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటపోతున్నాయి. ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది, మన హెల్త్ బయటపడుతుంది. ఇదే ఎక్సర్సైజ్ అంటే. ఇది మెయిన్. మనం అయ్యో ఇవాళ చేయలేమే, ఇది చేస్తే ఎలా ఉంటుందో, ఏమైందో అంటే అది ఆగదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది? ట్రూ. ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది, మీ కాన్షియస్నెస్ పోతుంది, మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల, మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది. మనమే కదా వచ్చింది, రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని. పాజిటివ్గా అనుకుందాం, జరిగిపోద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా? అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూసాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, అందుకే ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే, అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. యాక్చువల్గా బేసికల్గా మీరు ఫ్రమ్ శ్రీరంగం. ఆ నరనరాన దేవుడు భక్తివాన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి. అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి, సుప్రభాతము ఉంటుంది, గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి. సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు, మడి చారంటారు కదా, అదే టైప్లో చీర కట్టుకుంటారు, అంతేనా? అవును. ఎంతసేపు చేస్తారు యూజువల్గా పూజలు మీరు? గంటన్నర చేస్తాను. అమ్మ ఇప్పుడు 2 గంటలు వాకింగ్, గంటన్నర పూజ. యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది? ఇటు షూటింగ్లు, షెడ్యూల్స్, టైం ఫాలో అవ్వాలి, పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ. ఇప్పుడు 6 గంటలకి లేవాల్సింది ఉంటుంది, 4 గంటలకు లేస్తాం. మనం చేయలేమన్నది ఉండకూడదు కదా, అందుకే 4 గంటలకు లేస్తా. 4:30 రెడీ అయిపోతాను, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను, మధ్యలో శ్లోకాలు చదువుతూ స్వామివారిని తలుచుకుంటూ. అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది, స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం. అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం.
మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, ఓకే. పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వస్తున్నాం. వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం. నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే. అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. ఓ, మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను. 9:30 వరకు పడుకుంటారు ఇంకా? ఏనుగు వచ్చి పక్కన ఉందని తొక్కినా కూడా తెలియదు నాకు. అవునా? మా వాళ్ళకే చెప్పేస్తాను, వాళ్ళకే తెలుసు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చెప్తే నవ్వుతారు. స్కూల్ డేస్లో వెన్ ఐఎమ్ స్కూలింగ్, ఒక సెయింట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది, అక్కడే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమో అని తమిళ్ మీడియంలో పెట్టారు కొన్ని. ఓకే. 8th to ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు. ఒక 3-4 months తమిళ్ రాక చాలా కష్టపడ్డాను. మన తర్వాత పికప్ అయిపోయింది. వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అలాగా నిద్రపోతుంటే, యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, ఐ నో, గో అండ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఓకే అనేవాళ్ళు. వెళ్ళిపోయి నిద్రపోయాను. ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు, కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పటి వరకు అలాగే ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్, మన వాళ్ళు అందరికీ కూడా తెలియదు. లంచ్ తర్వాత ఒక పవర్ నాప్ ఉంటుంది, 20 to 25 minutes కంపల్సరీ పడుకుంటా. ఓకే. ఇంకోటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడు ఇచ్చిన వరం అది. లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇదంతా నాకు ప్లస్, అందుకే హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా అక్కడ వచ్చింది. సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు? ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో చూసాను నేను, కనిపిస్తోంది, అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు. పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది. గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది, మడి కట్టుకుంటాం. అంటే మనకి వాళ్ళు అంత ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేమా? ట్రూ. మనం భోజనం పెట్టుకున్నాం, కంచంలో భోజనం ఉంది, మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు, దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు, ఆ అన్నం ఇచ్చి, ఈ శరీరం ఇచ్చి, ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి, ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయలేము. అది అందుకే నేను అదంతా ఇష్టంగా చేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.